సీఎం దగ్గర ఉన్నటువంటి 3 శాఖలు, సీఎం పదవితో పాటు సీఎం దగ్గర ఉన్నటువంటి బలమైన శాఖలు హోంశాఖ, విద్యాశాఖ, ఆ 2 శాఖలు ఆయన దగ్గర ఉండడంతోనే చాలామంది ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవలేని పరిస్థితి ఉన్నారు. అందుకోసమే ఇప్పటివరకు 120 రోజులు గడిచిన కాలం అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 120 రోజులు దాటిపోయి 100 రోజులు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికి వరకు కూడా రివ్యూ చేయలేదు. ఆ హోంశాఖకు, విద్యాశాఖకు సంబంధించినటువంటి ఈ కీలకమైన శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడంతో ఆ శాఖలకు మంత్రులు లేరు, ఆ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేక చాలామంది ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. అందుకోసమే జేబీ దినపత్రిక స్పష్టంగా రాయడం జరిగింది. ముఖ్యమంత్రికి 3 పదవులు. ముఖ్యమంత్రికి ఏమేమి పదవులు ఉన్నాయి? ముఖ్యమంత్రికి 3 పదవులు. ఒకటి హోంశాఖ, ఒకటి విద్యాశాఖ. ఈ 2 శాఖలు చాలా బలమైనవి. తర్వాత ఎలాగో అన్ని శాఖలకు ఆయనే బాస్. ఈ శాఖల నేపథ్యంలో రివ్యూ చేసి నిజంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా మాట్లాడుతున్నారా, లాండ్ ఆర్డర్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలనేటువంటి పరిస్థితి ఉండే. అదే తరహా చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థ చాలా భారమైనటువంటి విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖకు హోంశాఖ మంత్రి లేడు. ఈ 2 శాఖలు ఎవరి దగ్గర అంటే సీఎం దగ్గరనే. సీఎం అయినా కలుద్దాం అంటే సీఎం సామాన్యుడు కూడా కలవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఆయనకి ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ ఉంది, ఎలక్షన్ సంబంధించినటువంటి పెద్ద బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉన్నటువంటి హోంశాఖకు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి చాలామంది ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిల్లర కామెంట్స్, ప్రజాపాలనపై ప్రతిపక్షాలు విమర్శల బాణస్త్రాలు, సామాన్య ప్రజలను గతంలో ముప్పు తిప్పలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ పాలన, హోంశాఖ, విద్యాశాఖ లాంటి ముఖ్య శాఖలన్నీ ముఖ్యమంత్రి చెంతనే. ముఖ్యమంత్రి కలవలేకపోతున్న హోంశాఖ, విద్యాశాఖ బాధితులు, తక్షణమే విద్యాశాఖ, హోంశాఖ మంత్రులను నియమించాలని ప్రజా సంఘాలు డిమాండ్. తక్షణమే శాఖల నియామకం చేపట్టండి మనం కూడా సీఎం గారికి చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ శాఖలు ఏ శాఖలు? విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి శాఖ గతంలో సబితా ఇంద్రారెడ్డి ఉండే, చాలామంది పోయి కలిసినటువంటి పరిస్థితి ఉండే. అలానే హోంశాఖకు వచ్చి మహమ్మద్ అలీ ఉండే, బీఆర్ఎస్ హయాంలో పోయి కలిసి వాళ్ళ సమస్యను ఎప్పటికప్పుడు మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఈరోజు ఆ 2 శాఖలు ఎవరి దగ్గర ఉందంటే సీఎం దగ్గర ఉండడంతో సీఎం ఎవరిని కలవలేని పరిస్థితి ఉన్నారు, ఎవరికి ఆయన అపాయింట్మెంట్ దొరకలేని పరిస్థితి ఉంది. ఇలా ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించి, హోంశాఖకు సంబంధించి బాధితులు కోకొల్లో ఉన్నప్పటికీ వాళ్ళ సమస్యలు విద్యాశాఖ మంత్రి కానీ హోంశాఖకు తీసుకుపోవాలన్నా కూడా తీసుకోపోలేని పరిస్థితులు ఉన్నారంటే ఎవరిని కలవాలో, ఏ సమస్యలు పరిష్కరించబడతాయని దిక్కుమొక్కులేనటువంటి ప్రజలైతే ఇవాళ జేబీని ఆశ్రయించడంతో ఈ శాఖల గురించి రాయడం అయితే జరిగింది. ఈ శాఖలకు సంబంధించిన ప్రతి అంశం అయితే స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు చరిత్రాత్మకమని బరిగల శివ అన్నారు. బుధవారం తన కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ప్రభుత్వ పాలకులు ప్రజలకు విశ్వాసంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల నిరుద్యోగ యువత ఓటుతో గట్టెక్కామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటి పాత్రికేయ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంత్ ఆత్మసాక్షిగా ప్రకటించినప్పటికీ రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఏర్పడుతూ ముఖ్యమంత్రి వద్ద ప్రధాన శాఖలైన రాష్ట్ర పరిపాలన శాఖ, హోంశాఖ, విద్యాశాఖలు తన వద్ద పెట్టుకొని పరిపాలన సాగిస్తుండడం ప్రతిపక్షాల విమర్శలకు తావిచ్చినట్టవుతుందని నిరుద్యోగ విద్యార్థి యువకులు స్పష్టం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసినప్పటికీ నేటికి అట్టి విద్యాశాఖ పరిపాలన కుంటుగా సాగుతుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన శాఖను సుమారు 16 నుండి 18 గంటలు కఠోరంగా శ్రమించి పనిచేయాల్సి వస్తుండగా హోంశాఖ, విద్యాశాఖలపై దృష్టి సారించకపోవడం వల్ల రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం దశలో కొనసాగుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా విజనరీ కలిగిన నాయకుల్లో ఒకడనడంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ అధిక భారమైన పదవులతో శాఖలను ప్రక్షాళన చేయాలని సందర్భం నేటికి విద్యాశాఖలో పాత అధికారులే కొనసాగుతూ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విద్యార్థుల జీవితాలతోని చెలగాటమాడేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అందుకోసమే ఇలా ముఖ్యమంత్రికి 3 పదవులు అనేటువంటి ప్రధాన వార్త అయితే రాయడం జరిగింది. ప్రభుత్వ నిమ్ముకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని విద్యార్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలనలో సాకులు లేని ప్రజాపాలన కొనసాగాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. హోంశాఖకు సరైన నాయకునిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీస్ శాఖ పరిపాలనపై అపారమైన అనుభవం కలిగి ఉన్నప్పటికీ భారీ నీటిపారుదల శాఖ కొనసాగడం ఒకంత లోటుగా కనిపిస్తుంది. హోంశాఖ పదవిని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల వేళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థాయి లాంటి నాయకుడు బహిరంగ సీఎం రేవంత్ రెడ్డిపై చిల్లర కామెంట్ చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ఇంకో బీఆర్ఎస్ నేత బల్కా నాయకుడు బలిసిన మాటలు మాట్లాడుతూ చెప్పులు చూపించే స్థాయికి రాష్ట్ర నాయకులు దిగజారుస్తున్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ప్రజలకు ఒరగబెట్టింది లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిపై అవాక్కులు చెవాకులు మాట్లాడడం ముందు వరుసలో ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి పునరాలోచించి ప్రజాపాలనకు న్యాయం చేకూర్చే విధంగా సామాజిక న్యాయం పాటిస్తూ విద్యాశాఖ మంత్రిని హోంశాఖ మంత్రిని తక్షణమే నియమించి ఇటు విద్యాపరంగా అటు పోలీస్ శాఖ వ్యవస్థ పరంగా ప్రజలకు సామాన్య వ్యక్తులకు తగిన న్యాయం చేకూరుస్తూ రాష్ట్ర ప్రజలకు సరైన పరిపాలన అందించాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ఆ శాఖకు సంబంధించి ఉంటుందో ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఆ శాఖలో ఉన్నటువంటి ఏదైతే ఉందో హోంశాఖ విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే చాలామంది టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏ విధంగా చేస్తున్నారు, అలానే ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితిలో ఇలా ఏదైతే పిల్లలు కానిస్టేబుల్ ఉద్యోగం చేసినప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులలో ఆ వ్యక్తులు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఎవరిని కలవాలని గత 2 నెలల కంచెలి వాళ్ళు తిరగలేనటువంటి పరిస్థితి లేదు. కలవాలని మంత్రులు లేరు, కలవాలంటే ఎమ్మెల్యే లేరు. ఇలా అధికారులు ఐపీఎస్లు అందరినీ కలిసినప్పటికీ న్యాయం లేదు. అది సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో వాళ్ళు బిక్కుమంటున్నారు. వాళ్ళని కలవలేని పరిస్థితిలో సీఎం గారు ఉన్నారు. వీళ్ళకి అపార్ట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి సీఎం అధికారులు ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎవరు మెరుగుపరుస్తారు, వాళ్ళ పరిస్థితికి న్యాయం ఎవరు జరుగుతుందని హోంశాఖ ఉంటే మేము పోయి కలిసి మా యొక్క బాధను చెప్పుకునే వాళ్ళమని ఇవాళ ఉన్నటువంటి కానిస్టేబుల్ చెప్పుకునే పరిస్థితి ఉంది. అలానే పోలీస్ శాఖలో ఉన్నటువంటి చాలామంది డిఎస్పీ స్థాయి అధికారులు కానీ, సిఐ స్థాయి అధికారులు కానీ, ఏసీపీ స్థాయి అధికారులు కానీ, డీసీపీ స్థాయి అధికారులు కానీ, ఐపీఎస్లు కానీ చాలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఎవరితో రివ్యూ చేయాలి, ఏ పరిస్థితిలో రివ్యూ చేయాలి, ఇలా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కరువు కాటకాలు వస్తున్నాయి. ఈ కరువు కాటకాలకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలి, ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందని ఇవాళ ఇప్పటివరకు రివ్యూ చేయలేని పరిస్థితిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. అలానే విద్యాశాఖకు సంబంధించి ఇలా విద్యా వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థలో ఎంత భయంకర పరిస్థితి అంటే ఇలా ఫీజుల దోపిడీ ఉంది. ఇలా ఏ స్కూల్లో తీసుకున్నా, ఏ కాలేజీలో తీసుకున్నా ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీ ఉంది. ఫీజుల దోపిడీతో పాటు ఇలా ఉన్నటువంటి తల్లిదండ్రుల జీవితాలను సర్వనాశనం చేసేటువంటి విద్యా వ్యవస్థ ఇలా నిమ్ముకు నీరెత్తినట్టుంది. ఇలా ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఇలా ప్రాణాలను తీసేటువంటి వ్యవస్థగా మారిపోయింది. దాని మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు కూడా దాని మీద రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రి గారు. ఇప్పటివరకైనా స్పందించి ఇలా విద్యాశాఖ మీద కానీ, హోంశాఖ మీద కానీ రివ్యూ చేసి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో ఆ పనులను వెంటనే చేయవలసిందిగా ప్రజా సంఘాలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఎవరైతే ఉన్నారో ఇలా ప్రతిపక్షం కూడా మాట్లాడే విధంగా ఇలా వాళ్ళకు అవకాశం ఉన్నట్టుగా ఇలా తెలిసినటువంటి సందర్భం అయితే ఉంది. మనం ఏ విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రం కాలం కోరుకున్నారో 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన ఇలా విద్యాశాఖ ఉంది. ఆ విద్యాశాఖ మాట్లాడే అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా రివ్యూ చేసిన సందర్భాలు మాట్లాడిన సందర్భాలు లేనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త అయితే రాయడం జరిగింది.